నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఎట్టకేలకు సిట్ తేల్చేసింది. ఇన్నాళ్ళు అంతిమ లబ్ధిదారు ఎవరు లిక్కర్ కేసులో, లిక్కర్ కుంభకోణంలో అని వెతుకుతుంటే నిన్న చాణక్య అనే వ్యక్తి దొరికిన తర్వాత, అతన్ని విచారించిన తర్వాత ఆ ముడుపులన్నీ వైఎస్ అనిల్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికే చేరాయి అనేటువంటి విషయాన్ని సిట్ తేల్చేసింది. మరి ఇప్పటి వరకు అరెస్టులు ఏ8 వరకు అయ్యారు. మరి ఏ5, ఏ4, ఏ2 వీళ్ళంతా అరెస్ట్ అవుతారా? మరి జగన్మోహన్ రెడ్డే అంతిమ లబ్ధిదారు అయితే మరి జగన్మోహన్ రెడ్డిని అక్యూజ్డ్ నంబర్ దేనిలో చేరుస్తారు? అరెస్ట్ చేస్తారా? విచారిస్తారా? రికవరీ చేస్తారా? ఏం జరగబోతుంది? అసలు ఈ కుంభకోణం ఎలా జరిగింది అనే విషయాన్ని సిట్ బయటపెట్టింది. కొన్ని వాస్తవాలు వింటే ఇప్పుడు మేము శుద్ధపూసలం అని చెప్పుకుంటున్న కొంతమంది కూడా అమ్మ దుర్మార్గులారా అని అంటారేమో చూసేవాళ్ళు ఎవరైనా. శరత్ చౌదరి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. కాస్త ఈ కుంభకోణం అసలు ఎట్లా జరిగింది, ఎందుకు కొన్ని బ్రాండ్స్, ఫేమస్ బ్రాండ్లైన బియర్లో కానీ, బ్రాందీలో కానీ, విస్కీలో కానీ, ఫేమస్ బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయినటువంటి బ్రాండ్లు ఎందుకు ఏపీలో గత 5 ఏళ్లలో లేకుండా పోయాయి? ఈ విషయం కూడా ఇందులో కీలకమైనటువంటి విషయం. 12% నుంచి 20% వరకు ట్యాక్స్ కట్టలేమని అంటే వీళ్ళు ఆ డిస్టిలరీస్ నుంచి వాటిని బ్యాన్ చేస్తే అవి ఆగిపోయినాయి. ఎంత అన్యాయానికి ఒడిగట్టారు చూడండి. చౌదరి గారితో మాట్లాడదు. నమస్కారం శరత్ గారు. నమస్కారం గోపి గారు. మొత్తానికి సిట్ తేల్చేసింది జగన్మోహన్ రెడ్డే అంతిమ లబ్ధిదారు అనే విషయాన్ని అనిల్ రెడ్డి ద్వారా వెళ్ళిందని తేల్చేసింది. అయితే ఒక్కసారి దానిలోకి వెళ్ళబోయే ముందు ఈ ప్రొసీజర్ ఎట్లా నడిపించారు వీళ్ళు అనేది మీరు ఏమైనా స్టడీ చేశారా? చేశానండి. నేను రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ ఒకసారి చదివాను. చదివిన తర్వాత అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోవాలన్నా కూడా మనకి అర్థం కానంత స్థితిలో ఉందన్నమాట. ఈ విధంగా కూడా చెయ్యొచ్చా అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఎంతకి ఒడిగట్టగలడు అని అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో మనకి తేటతెల్లం అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని చదివితే, వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ కానీ వీటన్నిటిలో చూస్తే 2019కి ముందు తను అధికారంలోకి వచ్చింది మద్యపాన నిషేధం కంప్లీట్గా చేస్తాను, నా పదవి అయిపోయే టైం అంటే 2024కి వచ్చే టయానికి మద్యం అనేది బాగా కోటేశ్వర్లు తప్ప ఇంకెవరూ తాకలేని పరిస్థితిలోకి తీసుకెళ్తాము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చి పేద ప్రజల ఆరోగ్యాలతోటి, వాళ్ళ కిడ్నీలు, లివర్లతోటి ఏ విధంగా ఆడుకున్నాడు, వెనక ఏ విధంగా ఒక రాజకీయం నడిపాడు అనేది రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తుతం ఉన్న సిట్ అధికారులు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలా అంటే 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అండ్ కో, అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో నారాయణ స్వామి గారు, ఆయన మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి ఆ టర్మ్లో 2019 నుంచి 2024 వరకు. అలాంటిది అతన్ని కనీసం ఒక సమావేశంలో కూడా ఎప్పుడు ఆహ్వానించకపోగా మిగిలిన వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేదు అని అంటే రాజ్ కేసిరెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు లిక్కర్ పాలసీ డిజైన్ చేశారు. మరి మినిస్టర్ సంతకం అవసరం లేదా పాలసీ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలంటే? ఇప్పుడు మినిస్టర్ సంతకం అవసరం లేదా అని అంటే ఇది టాపిక్ డైవర్షన్ అని అనుకోకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, ఎక్కువ టైం కూడా కాకుండా. ఎవరి సంతకం ఉందని చెప్పి మనకి సోలార్ పవర్ ఒప్పందం అనేది ముందుకెళ్ళింది సెకీది. అవును, శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పాడు, అర్ధరాత్రి నాకు కాల్ చేసి సంతకం పెట్టమన్నారు, నేను పెట్టనన్నాను. ఇక్కడ ఏంటంటే మనం కొత్తగా తీసుకెళ్దామని అనుకుంటున్నాము అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ ఓఎస్డీఎల్ ద్వారా కావచ్చు, లేదంటే సీఎంఓ నుంచి కానీ వెళ్తే ఆటోమేటిక్గా అక్కడున్న నాయకులు, అప్పట్లో ఉన్న నాయకులు అందరూ చదివే పరిస్థితుల్లో కూడా ఉండేవాళ్ళు కాదు. సంతకం పెట్టేయాలి, పెట్టమంటే పెట్టేయాలి. ఆ విధంగా ఆ గ్రిప్లో పెట్టుకొని, ఇప్పుడు నారాయణ స్వామి గారి విషయం తీసుకుంటే కొన్ని మీటింగుల్లో ఆయనకి ఎంత పరాభవం జరిగిందనేది కూడా మీరు చూసి ఉండదు సార్, అది వేరే విషయం. సార్ ఇందులో వచ్చేసరికి అంటే అంత గ్రిప్ వీళ్ళ దగ్గర ఉంది అని నేను చెప్పబోయేది.
సో వీళ్ళు లిక్కర్ పాలసీ వీళ్ళు డిజైన్ చేసుకునే పద్ధతి వచ్చేసరికి ఒకసారి హైదరాబాద్లో మీట్ అయ్యి, ఆ తర్వాత విజయవాడలో కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒకసారి మీట్ అయ్యి ఒక ఫ్రేమ్ వర్క్, అందులో జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి మళ్ళీ ఫైనల్గా ఒక ఆర్డర్స్ ఇస్తాడనమాట. మీరు డిజైన్ చేసే లిక్కర్ పాలసీ ఎలాగుండాలంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి మనకి మినిమం ప్రతి నెల ఒక 60 నుంచి 70 కోట్లు వచ్చేటట్లుగా డిజైన్ చేయండి అని అనేటట్లుగా, మనకి ఏ విధంగా ఎక్కడ గవర్నమెంట్లో కావచ్చు బయట మనుషులకు కావచ్చు దొరకకుండా ఒక 3-4 లేయర్స్ ఎలా ఏర్పాటు చేయాలి, ఒక లేయర్లో ఉన్న మనిషికి ఇంకొక లేయర్లో ఉన్న మనిషికి సంబంధం లేకుండా ఎలా చూసుకోవాలి, మూడో వ్యక్తికి తెలియకుండా ఎలా నడపచ్చు ఈ స్కామ్ మొత్తాన్ని అని చెప్పి పకడ్బందీగా ఒక ప్లాన్ తోటి దీన్ని డిజైన్ చేశారు లిక్కర్ పాలసీ అని అనేది. అంటే ఇదంతా ఒక చైన్ ఇది కాదు, చైన్ ప్రాసెసే, కాకపోతే ఆ చైన్లో ఇద్దరు మాత్రమే ఒకరికొకరు తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, మూడో వ్యక్తికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 and 2 గురించి థర్డ్ పర్సన్కి తెలియదు, 1 ఎవరు అనేది థర్డ్ పర్సన్కి తెలియదు. ఓకే ఓకే ఓకే. ఆ విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఈ లిక్కర్ పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కడో రైల్వేస్లో వర్క్ చేసే వాసుదేవ్ రెడ్డి గారిని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆయన్ని ఎండి అండ్ చైర్మన్ చేశారు బెవరేజెస్ కార్పొరేషన్కి. ఇది చేసి అక్కడ ఉన్న మన రీటైల్ షాప్స్ అన్నిటినీ గవర్నమెంట్ కిందకు తీసుకొచ్చేస్తున్నాము అని చెప్పి ఒక ప్రణాళిక రచించారు. ఎందుకంటే రీటైల్ షాపుల్లో ఏం జరుగుతుందని అనేది వాళ్ళు ఏదైనా ఇండెంట్ పెట్టాలన్నా ఏదైనా జరగాలన్నా 1-2 నెలలు చూసుకుంటారు, కానీ 3వ నెల ఆటోమేటిక్గా ప్రెస్కి కానీ ఎవరికైనా లీక్ అయిపోతుంది ఏం జరుగుతుంది లోపల అనేది, ప్రైవేట్ వాళ్ళవి అయితే. సో వాళ్ళని అక్కడ ఎస్కేప్ చేయడం ద్వారా వీళ్ళు కంప్లీట్ గవర్నమెంట్ ఆధీనంలోకి లిక్కర్ షాపుల్ని రీటైల్ షాపుల్ని తీసుకొని రావడం వల్ల మొత్తం వీళ్ళకి సంబంధించిన మనుషుల్ని అందులో డిప్లాయ్ చేసుకోవటం వర్కర్స్గా, ఒక 2 సేల్స్ పర్సన్స్, ఒక మేనేజరు. సో కొన్ని షాప్స్ కలిపితే ఆ ఊరికి సంబంధించి ఒక ఏరియా మేనేజర్, అతను ఆ పైన వాళ్ళకి ఎలా టచ్లో ఉంటాడు. ఎవరు మామూలుగా ఏంటంటే ఏదన్నా ఇండెంట్ అనేది కింద లెవెల్ నుంచి ఇండెంట్ పెట్టాలి, వాళ్ళకి డిమాండ్ డ్రివెన్ ఇండెంట్స్ అని అంటే ఎంత డిమాండ్ ఉంది పలానా ప్రోడక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక మెక్డానల్డ్స్ కానీ కింగ్ఫిషర్ కానీ ఏమైనా ఉంది అని అంటే ఇది ఇంతమంది తాగుతున్నారు, ఇది బాగా సేల్ అయ్యే బ్రాండ్ అని చెప్పి వీళ్ళు రీటైల్ షాప్ వాళ్ళు ఒక ఇండెంట్ పెట్టాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ లిక్కర్ పాలసీలో డిజైన్ చేసిన తర్వాత ఈ డిజైనింగ్ స్కీమ్లో పైన వాళ్ళే ఇండెంట్ పెట్టుకుంటారు, నువ్వు ఇంత ఇండెంట్ పెట్టు అని చెప్పి పైన నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఏ షాపు ఎంత ఇండెంట్ పెట్టాలి అని అనేది. దాని ద్వారా ఏంటంటే మార్కెట్లో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నిటినీ ఈ జే ట్యాక్స్ కావాలి అని చెప్పేసి జే ట్యాక్స్ కలెక్షన్ కోసం వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్. వాళ్ళు నిరాకరించేసరికి, ఎందుకంటే ఇప్పుడు కింగ్ఫిషర్ కావచ్చు, బడ్వైజర్ కావచ్చు, లేదు మెక్డోవల్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని టాప్ బ్రాండ్స్ ఏం చేస్తాయి అని అంటే కంట్రీ వైడ్ ఒకటే స్కీమ్లో ఉంటుంది. ఒక స్టేట్లో ఒక స్కీము, ఒక డిస్ట్రిక్ట్లో ఒక స్కీము అట్లా ఉండదు. ఏదైనా మార్జిన్ అన్న తర్వాత ఒకలాగానే ఇస్తుంది. అంటే రాష్ట్రాలకి ప్రతి రాష్ట్రానికి పాలసీలు వేరే ఉంటాయి కదా సార్? పాలసీలు వేరేగా ఉన్నా కూడా ఇప్పుడు మీకు అంటే వాళ్ళకి తగిన పాలసీ వస్తేనే వాళ్ళకి కావాల్సింది అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఒక చిన్న కిన్లే బాటిల్ ఉందని అనుకోండి, ఆ బాటిల్ మీద ఎంఆర్పి 10 రూపీస్ ఉంటుంది, హాఫ్ లీటర్ది. వాడు మ్యాక్సిమం రీటైల్ షాపులకి ఎంతకు అమ్మగలడు? 8 రూపాయలకి అమ్మగలడు. కానీ ఇక్కడ జే ట్యాక్స్ అనేది నాకు నువ్వు 5 రూపాయలకే అమ్మాలి అని చెప్తుంది. సో అంత టాప్ బ్రాండ్స్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయి తక్కువ రేటుకి అమ్మాలి అని అనుకోవు కదా. అదేలేండి. సో ఆ విధంగా ఏంటంటే కొన్ని బ్రాండ్స్ని నిర్వీర్యం చేసేటట్లుగా ఇంకా కొన్ని వీళ్ళకి సంబంధించిన కొత్త బ్రాండ్స్ని తీసుకొచ్చారు. లాస్ట్ టైం మనం విన్నాము ఈ బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి, రాయల్ మెడల్ అని, ఇట్లాంటి కొన్ని అన్నోన్ బ్రాండ్స్ని తీసుకొచ్చేసి తాగని మీకేం తెలుసు, తాగిన మాకు తెలియదు. మొత్తానికి బ్రాండ్లు అయితే వచ్చాయి, బ్రాండ్లు కొత్తవి వచ్చినాయి అనమాట. మనకు స్పెషల్ స్టేటస్ రాకపోయినా కూడా మందు బ్రాండ్ స్పెషల్ స్టేటస్ అనేది ఒకటి తీసుకొని రాగలిగారు. ఇది ఈ ఆదాన్ అండ్ లీలా డిస్టిలరీస్ అనేది ఒక పేపర్ డిస్టిలరీస్ పెట్టారు. ఆన్ పేపర్ డిస్టిలరీస్ అంటే ఏంటంటే వీటికి ఫిజికల్గా ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవేమి ఉండవు. ఈ ఆదాన్ అండ్ లీలా ఈ 2 వచ్చేసరికి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ కింద ఎస్పీవై డిస్టిలరీస్, పిఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ నుంచే మందు సప్లై ఉంటుంది వీళ్ళకి. కానీ
ఎక్కువ ఇండెంట్ మొత్తం అంతా ఆదాన్కి లీలాకి మాత్రమే వెళ్ళేటట్లుగా సుమారుగా 1200 కోట్లు ఈ 2 డిస్టిలరీస్కి లబ్ధి పొందేటట్లుగా లిక్కర్ పాలసీ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ డిజైన్ చేసి కన్ఫర్డ్ ఐఏఎస్గా మనకి సత్యప్రసాద్ అనే అతన్ని పెట్టారనమాట. అతనికి ఆశ చూపించి నువ్వు మాకు సపోర్ట్ చేయి, నువ్వు సపోర్ట్ చేయటం వల్ల నీకు ఎప్పటి నుంచో నువ్వు ఐఏఎస్ అవ్వాలి. వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు కదా, ఇంకా సత్యప్రసాద్తో ఏం పని వాళ్ళకి? వాసుదేవ్ రెడ్డి ఉన్నారండి. వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి అండ్ చైర్మన్. అవును. కానీ ప్రతి ఇండెంట్స్ కానీ అన్నిటికీ ఒకరు ఈ నెట్వర్క్ మొత్తాన్ని ఫాలో అప్ చేయడానికి కానీ ఇంకో దానికి ఒకరు ఉండాలి కదా అని ఇంకొకరిని కూడా పెట్టుకున్నారు. ఈ స్కామ్ అంతా ఎట్లా జరుగుతుంది అనేది వాసుదేవ్ రెడ్డి గారు పసిగట్టారు. ఒక 1.5 2 yearsలో పసిగట్టారు. ఇట్లా ఏదో జరుగుతుంది అంటే ఒక డిమాండ్ డ్రివన్ ప్రోడక్ట్ని మనం సేల్ చూపించకుండా కొత్త బ్రాండ్స్ని సేల్లోకి చూపించి ఆదాన్ డిస్టిలరీస్కి ఎక్కువ మనం ఇండెంట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇవి కొత్తగా వచ్చినాయి, 2019లోనే పెట్టారు ఆదాన్ అనేది. అలాంటిది ఈ కొత్తగా వీటికి పెట్టడం కరెక్ట్ కాదు అని అన్నప్పుడు పర్లేదు, మీ దగ్గర నుంచి మీ ఆర్డర్ పెట్టే రైట్స్ ఇవన్నీ కన్ఫర్డ్ ఐఏఎస్ సత్యప్రసాద్ గారికి ఇస్తున్నట్లుగా ఒక గెజెట్ ఇవ్వండి అని చెప్పేసి ఆ తర్వాత నుంచి మొత్తం ఈ సత్యప్రసాద్ అనే మనిషి సంతకాలతోటి మొత్తం జరిగింది రిమైనింగ్ 2 సంవత్సరాలు. ప్రతి 6 రోజులు వారంలో మనకి 7 days ఉంటాయి కదా, 5-6 days జరిగిన సేల్ మొత్తాన్ని, ఆ సేల్ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని ప్రింట్అవుట్ తీసుకోవటం. మామూలుగా అయితే ఇక్కడ సీటెల్ అనే సాఫ్ట్వేర్ ఉండేది గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సీటెల్ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఉండేది. ఆ సాఫ్ట్వేర్ని కంప్లీట్గా డీయాక్టివేట్ చేశారు 2019 నుంచి. డీయాక్టివేట్ చేసి ఐఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది వీళ్ళకి ఇంటర్నల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనే దాంట్లో వీళ్ళు మొత్తం అన్ని రికార్డ్ చేసుకోవటము. ఆ రికార్డ్ చేసుకున్న అన్నిటినీ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి, అక్కడ ఎలాగైతే వైజాగ్లో శాంతి అనే వాళ్ళ సిస్టర్ని తీసుకొచ్చి ఏపీ ఫైబర్ నెట్లో పెట్టారు, అలానే ఇక్కడ అనూష అనే ఒక అమ్మాయిని ఈ ఐఎంఎస్ సాఫ్ట్వేర్ దగ్గర వర్కింగ్ పర్సన్గా పెట్టి ఎవ్రీ 5 daysకి ఒకసారి ఎంత సేల్ జరిగింది, ఏ డిస్టిలరీస్ నుంచి ఎవరికి ఎంత వెళ్ళింది రీటైల్ షాప్స్కి, వాటి డేటా మొత్తం తెప్పించుకోవటం. ఆ డేటా మొత్తాన్ని కేసిరెడ్డి రాజు గారికి ఆయనకి పంపించడం. అతను వీళ్ళందరికీ ఒక వివోఐపి నెంబర్స్ ద్వారా, విపిఎన్ నెంబర్స్ ద్వారా, అంటే ఇక్కడ మన లోకల్ నెంబర్స్ నుంచి చేస్తే కాల్ ట్రాక్ అవుతుంది అని చెప్పి ఈ కాల్ ట్రాకింగ్ని తప్పించుకోవటం కోసం ఇంటర్నేషనల్ నెంబర్సు, సో వాట్సాప్ కాల్స్ ఇట్లాంటివి చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి పలానా టైంలో పలానా దగ్గరికి అమౌంట్ తీసుకోనండి, లేదు మీరు ఈ గోల్డ్ షాపుల ద్వారా గోల్డ్ తీసుకోనండి, ఇట్లా చెప్పుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ని ఒక డెవలప్ చేసుకున్నారు గత 5 సంవత్సరాలు. ఓవరాల్గా వీరు నెలకి 50 నుంచి 60 కోట్లు, దగ్గర దగ్గర 3200 కోట్లు అనాచిక లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ డిస్టిలరీస్ ద్వారా. మరి ఇప్పుడు అనిల్ రెడ్డిని కూడా మళ్ళీ పట్టుకొస్తారా ఇందులో? అంటే మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి క్లియర్గా వాళ్ళ పాత్ర ఇది అని ఎస్టాబ్లిష్ అయ్యి ప్రూఫ్ దొరికింది అని అంటే, ఇప్పుడు కేసిరెడ్డి రాజు దగ్గర నుంచి మనకు దొరికిన ప్రూఫ్స్ ఏంటి, దాన్ని బట్టి చాణక్య అనే పర్సన్ ఒకరు బయటకు వచ్చారు, అతను అరెస్ట్ చేయగలేదు. ఇప్పుడు ఇతను చెప్పింది కూడా కరెక్టా కాదా, ఏ విధంగా ఉంది, ఏదన్నా వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి మనం ఇప్పుడు ప్రూఫ్స్ లేనప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఒక 41 CRPC నోటీసు లేక ఇంకోటి 161 స్టేట్మెంట్ కోసం పిలిచి రికార్డ్ చేసి పంపిస్తారు. బట్ వ్యాలిడ్ ప్రూఫ్ ఉంది అని అంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మిథున్ రెడ్డి విచారణకు వచ్చాడు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను, కేవలం రాజకీయ ఆరోపణలు తప్ప అందులో నాకు ఏ ప్రమేయం లేదు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. విజయసాయి రెడ్డి నాకే ప్రమేయం లేదు, నాకేమీ తెలియదు, అసలు తెలియంది నేనట్టు చెప్పగలుగుతాను విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చాడు. వీళ్ళిద్దరూ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకు తప్పుకున్నారు, మాకేం తెలియదు అని. పొలిటీషియన్స్ కాని వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. అంటే సో జగన్మోహన్ రెడ్డి కూడా అంతిమంగా పొలిటీషియనే, అనిల్ రెడ్డి యాక్టివ్ పొలిటీషియన్ కాకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది మళ్ళీ అనిల్ రెడ్డి వరకే జైలో లేకపోతే అరెస్టో లేకపోతే అదుపులోకి తీసుకునే విచారణకో అనిల్ రెడ్డి వరకేనా, లేదు పొలిటీషియన్స్ కూడానా, విజయసాయి రెడ్డి కూడానా, జగన్మోహన్ రెడ్డి కూడానా, మిథున్ రెడ్డి కూడానా,
సార్ ఇందులో ఎక్కడా కూడా ఎవరిని స్పేర్ చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఈవెన్ దో వాళ్ళు బెయిల్ మీద ఉన్నా వాళ్ళు ఏం తప్పు చేశారు అని అనేది అయితే ప్రూవ్ చేస్తారు. సిట్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, వారి పాత్రను అయితే ఎక్స్పోజ్ చేయటం 100% జరుగుతుంది. అందులో వాళ్ళు పొలిటీషియనా కాదా అని అనేది మిథున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, రాజకేశిరెడ్డి దొరక్క ముందు వాళ్ళు అంత తొందరగా రాజకేశిరెడ్డి దొరుకుతాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు లేక సమ్ XYZ పర్సన్స్ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఐడెంటిటీ కూడా మార్పు చేసుకొని వేరే ఐడెంటిటీ తోటి తిరుగుతున్నారు కాబట్టి అంత తొందరగా దొరుకుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు రమ్మని చెప్పండి, ఒకసారి విచారణకు మళ్ళీ రమ్మని చెప్పండి, డేట్ అడుగుతారు, రారు. మొన్న వచ్చినంత ఈజీగా వాళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో ఉండరు. మరోవర్ ఇప్పుడు ఈ ఆదాన్ డిస్టిలరీస్ ఏదైతే ఉందో చెప్తేనే కదా వచ్చారు, సుప్రీంకోర్టు చెప్తేనే కదా వచ్చారు. ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీస్ ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి తప్పించుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ప్లస్ కేసిరెడ్డి రాజు వీళ్ళిద్దరూ కలిసే ఆదాన్ డిస్టిలరీస్ అనేది స్థాపించారు. ఇద్దరు కలిసి ఇద్దరు మనుషుల్ని పెట్టుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషిని పెట్టి నమ్మకస్తుల్ని వాళ్ళ ద్వారా అది స్థాపించారు. అది కూడా మనకు నిన్న ఎస్టాబ్లిష్ అయ్యింది. సో వీళ్ళు ఏ విధంగా అయితే మెయిన్ బ్రాండ్స్ని ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు మెయిన్ బ్రాండ్స్ని నిర్వీర్యం చేశారో అవి కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెక్డోవల్స్ ఉంది, దగ్గర దగ్గర 24 లక్షల కేసులు అమ్మిందనమాట 2019 టైం సంవత్సరం. అదే 2024 క్లోజింగ్ టైం చూస్తే 5 కేసులు అమ్మింది. 5 కేసులు ఎక్కడ, 24 లక్షల కేసులు ఎక్కడ? 5 కేసులు. ఇంపీరియల్ బ్లూ అనేది ఉంది, అది కూడా రాష్ట్రంలో దేశంలో కొంచెం పేరున్న బ్రాండ్. అది దగ్గర దగ్గర 20 లక్షలు అమ్మాల్సిందే, ఇది 7 కేసులు అమ్మింది. కింగ్ ఫిషర్ బియర్ అనేది ఆల్మోస్ట్ కంట్రీ వైడ్ కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, అది బడ్వైజర్ చాలా ఫేమస్ బ్రాండ్స్. బడ్వైజర్ అయితే జీరో సేల్స్ రిపోర్ట్ చేసింది. కింగ్ ఫిషర్ ఏమో 1,20,00,000 కేసులు అమ్మాల్సింది, అది 11 లక్షల కేసులు అమ్మింది. సో ఈ విధంగా ఏంటంటే ఉన్న బ్రాండ్స్ని నిర్వీర్యించేసి కొత్త బ్రాండ్స్ని, నాణ్యత లేని బ్రాండ్స్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతోటి వాళ్ళకి చెలగాటం ఆడుకున్నారు. కాబట్టి దానికి కూడా వీళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఆరోగ్యాలతోటి చెలగాటం ఆడుకున్నందుకు. అంటే ఆరోగ్యాలతోటి చెలగాటం అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా, అది అవుతుంది. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఎస్టాబ్లిష్ అయితే ఇది కుంభకోణం లేకపోతే ఇలా ఏమంటాం అవినీతి కిందకి వచ్చే ఇది ఉంటుంది. ఇప్పుడు మనకి 26 మందిని ఇందులో ముద్దాయిలుగా చేర్చారు. అక్యూజ్డ్ 1, 2 అట్లాగా 26 మెంబర్స్. అందులో మెజారిటీ గోల్డ్ షాప్ జ్యువెలరీస్ వాళ్ళను కూడా పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ 2-3 అని అంటే సరే, వాళ్ళు ఏదో పొలిటికల్ అననో లేక వాళ్ళకి క్రిమినల్స్గా పండిపోయినారు కాబట్టి వాళ్ళు నిజం చెప్పకపోవచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళైతే 100% ఏం జరిగింది, ఎలా జరిగింది అని అనేది చెప్తారు కదా. సో ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్కి అసలు సంబంధం లేకుండా ఊరక ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి చేసేవాడికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నిన్న చాణక్య ఎలాగైతే ఇట్లా జరిగింది అని చెప్పాడు, అలానే ఈ గోల్డ్ షాప్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళు మొత్తం డీటెయిల్డ్ హిస్టరీ ఇస్తారు లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది అనేది. అప్పుడు ఆటోమేటిక్గా అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వారి వరకు అయితే కేసు 100%గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కంప్లీట్గా దొరికినట్టే. వీఆర్ వెరీ నియర్ టు ద ఫైనల్ అక్యూజ్డ్. రైట్, థ్యాంక్ యూ.